గంధమాదన పర్వతం. ఆ తర్వాత ధర్మరాజు తొంబుళ్లతోనూ ద్రౌపదితోనూ కలిసి ఎన్నో ప్రయాసల కూర్చి గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గం రాళ్లతోనూ ముళ్లతోనూ చేరి దుర్గంధంగా ఉంది. భీముడు తన కుమారుడైన ఘటోత్కచుకుణ్ణి స్మరించాడు. ఘటోత్కచుకుడు తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుకుడు అందరినీ వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో బద్రికావనం చేర్చాడు. రోమశుడు తన మంత్రమహిమతో ఆకాశ మార్గాన బద్రికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం చేరారు. ఒకరోజు ద్రౌపది, భీముడు గంధమాదన పర్వత చర్యల్లో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చటపడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముణ్ణి కోరింది. ద్రౌపది కోరిన సౌగంధిక పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఆ శబ్దాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటికి వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేశాడు. తను కూడా దారికి అడ్డంగా పడుకొని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుణ్ణి చూసి సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి హనుమంతుడు కళ్ళు తెరిచి, ఎవరయ్యా నువ్వు? పెద్దవాడిని అలసిపోయి పడుకొని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పళ్ళు ఫలాలు తిని వెళ్ళు, ఇలా అరవకు అన్నాడు హనుమంతుడు. భీముడు, నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజు తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్థినై వెళ్తున్నాను, నాకు దారి వదులు అన్నాడు. హనుమంతుడు, నేను ముసలివాడిని, కదలలేను. నువ్వే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదలలేదు. 2 చేతులు ఎత్తి పట్టుకొని ఎత్తబోయాడు. అప్పుడు కదలలేదు. భీముడు అది చూసి ఆశ్చర్యపోయాడు. భీముడు హనుమంతుడితో, అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ వీరు మహాత్ములు, నన్ను మన్నించండి అన్నాడు. హనుమంతుడు భీమునితో, భీమా, నేను హనుమంతుడిని, నీ అన్నను, వాయుపుత్రుడను. నేను రామబంటును. రావణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్లి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రాముణ్ణి సంవరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు. అప్పటి నుండి నేను గంధమాదన పర్వతంపై నివసిస్తున్నాను అని చెప్పాడు. అది విన్న భీముడు సంతోషించి, ఆంజనేయ, నువ్వు అలనాడు సముద్రాన్ని లగించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది, ఒక్కసారి చూపించవా అని అడిగాడు. హనుమంతుడు, భీమా, అది ఎలా కుదురుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. యుగధర్మాలు కృతయుగంలో ఒకలా, తేత్రాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది అన్నాడు. భీముడు, అన్నయ్య, ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. భీమసేన, కృతయుగంలో అన్నీ కృతములే, కానీ చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మము 4 పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరుకోకుండానే తగిన ఫలితాలు కలిగాయి కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషం, గర్వం, మదం, మాత్సర్యం, కోపం, భయం, సంతాపం, ప్రజాక్షయం లాంటివి లేవు. తర్వాత తేత్రాయుగం ఆరంభమైంది. ధర్మం 3 పాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసేవారు, తపస్సులు చేసేవారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు.
ద్వాపరయుగం వచ్చింది. ధర్మము 2 పాదాలతో నడిచింది. వేదములు శాస్త్రములు విధించిన ధర్మము కామమును అనుసరించబడ్డాయి. కానీ ద్వాపరయుగంలో ప్రజలు మాట మీద నిలవరు. సత్యము శమము హీనమవుతుంది. ప్రజలు కామ్యార్థము మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజారక్షణ చేస్తాడు. తర్వాత వచ్చినది కలియుగం. ఆ యుగంలో ధర్మం 1 పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో జనులను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమో గుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము క్రోధము మొదలైన వాటిని వశులై అధర్మవర్తనులై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు ధర్మము దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కానీ వాటికి ఫలితం విశేషంగా ఉంటాయి అని హనుమంతుడు చెప్పాడు. భీముడు, ఆంజనేయ, అలనాడు నువ్వు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను అన్నాడు. ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. 2వ మేరు పర్వతమా అని భ్రమింపచేసే ఆంజనేయుని విరాట్ రూపము చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని హనుమంతుడిని వేడుకున్నాడు. హనుమంతుడు ఆ రూపాన్ని ఉపసంహరించి, భీమసేన, నువ్వు కావాలి అనుకున్న సౌగంధిక పుష్పములు ఉన్న కొలను యక్షుల గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్య ప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతల భక్తికి లొంగుతారు. కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్ఠించబడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల వలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతల తృప్తి చెందితే సకాలంలో వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్థ ప్రసంగం చెయ్యవద్దు. నిన్ను చూస్తే సంతోషం కలుగుతుంది. నీకేమి కావాలో అడుగు. భీమా, నీకు నీ వారికి అపకారం చేసిన కౌరవుడు, ధృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్తినాపురం నేలమట్టం చెయ్యమంటావా అన్నాడు. భీముడు, అమిత బలశాలులమైన మాకు అది అసాధ్యం కాదు. కానీ మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా అన్నాడు. హనుమంతుడు, భీమా, యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునుని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను అన్నాడు. తర్వాత హనుమంతుడు భీమునకు సౌగంధిక సరోవరానికి మార్గం చూపి వెళ్ళిపోయాడు. హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో ఉన్న సౌగంధిక పుష్పముల తోటను చేరాడు. భీముని వనరక్షకులైన రాక్షసులు అడ్డగించారు. వారు భీమునితో, అయ్యా, ఇది కుబేరుని తోట. కుబేరుడు ఇందులో విహరిస్తున్నాడు. ఇక్కడ ఉండటం ప్రమాదం అని హెచ్చరించారు. భీముడు, నేను పాండురాజు కుమారుణ్ణి. నా పేరు భీమసేనుడు. నా భార్య ద్రౌపది ఈ సౌగంధిక పుష్పములు కావాలని కోరింది. వీటిని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. వనరక్షకులు భీమునితో, అయ్యా, నువ్వు ధర్మరాజు సోదరుడివి. ధర్మం తెలిసి నడుచుకో. నువ్వు కుబేరుణ్ణి అడిగి ఈ పుష్పములను తీసుకుపో అన్నారు. భీముడు, ప్రకృతి సిద్ధమైన ఈ కొలను కుబేరునికి మాత్రమే స్వంతం కాదు, అందరిది. నేను క్షేత్రుయుడను, ఎవ్వరినీ యాచించను. నా భుజబలంతో తీసుకువెడతాను అని చెప్పి కొలనులో దిగి పుష్పములు కొయ్యసాగాడు. వనరక్షకులు భీమునితో యుద్ధానికి దిగారు. భీముడు వారందరినీ జయించాడు. వారు కుబేరునితో ఈ విషయం చెప్పారు. కుబేరుడు భీముని పరాక్రమం గురించి విని ఉన్నాడు కనుక ఉదారంగా విడిచిపెట్టాడు. భీముడు సౌగంధిక పుష్పములతో తిరిగి వెళుతున్న సమయంలో ధర్మరాజు, నకుల సహదేవులు ద్రౌపదితో కలిసి భీమునికి ఎదురు వచ్చారు. భీముడు ద్రౌపదికి సౌగంధిక పుష్పములను ఇచ్చాడు. ఇంతలో కొంతమంది యక్షులు వారి వద్దకు వచ్చి, అయ్యా, ఈ ప్రదేశంలో యక్షులు రాక్షసులు తిరుగుతుంటారు. ఇక్కడ ఉండటం సురక్షితం కాదు అని చెప్పారు. అందుకు అంగీకరించి ధర్మరాజాదులు
అక్కడి నుండి కొంత దూరం వెళ్లి నివాసం ఏర్పరచుకున్నారు. ఒకరోజు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి దగ్గరకు వచ్చాడు. అతడు పాండవులతో, నేను వేదాలను చదువుకున్నాను, పరశురాముని శిష్యుడను అని చెప్పి వారి నివాసంలో ఉంటూ వారితో పాటు తింటూ ఉన్నాడు. ఒకరోజు భీముడు వేటకు వెళ్ళాడు. జటాసురుడు అదే అదనుగా భావించి తన నిజరూపం ధరించాడు. ధర్మరాజును, ద్రౌపదిని, నకుల సహదేవులను తీసుకుని ఆకాశ మార్గంలో పరిగెత్తసాగాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అది చూసి భీతి చెందారు. నకులుడు రాక్షసునితో, అయ్యా, ఇప్పటి వరకు మా ఇంట భుజించి మాకు అపకారం తలపెట్టడం భావ్యమా అని అడిగాడు. ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు. అయితే నాతో యుద్ధం చెయ్యని నకులుడు అన్నాడు. ఇంతలో విప్రుల వలన విషయం తెలుసుకున్న భీముడు వాయువేగంతో అక్కడికి వచ్చాడు. భీముడు రాక్షసునితో, మర్యాదగా ధర్మరాజును, ద్రౌపదిని, నకుల సహదేవులను విడిచిపెట్టు, లేకుంటే బకాసురుడు, హిడింబుడు చచ్చినట్లు చస్తావు అని హెచ్చరించాడు. జటాసురుడు, ఓయి భీమా, నిన్ను యుద్ధంలో చంపి బకాసురునికి, హిడింబునకు, కిమీరునకు రక్తతర్పణం చేస్తాను అని భీమునితో యుద్ధానికి దిగాడు. ఇద్దరికి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. జటాసురుడు అలసిపోవడం గ్రహించిన భీముడు అతనుగా తీసుకొని జటాసురునిపై విజృంభించి అతనిని వధించాడు. రోమశుడు, దౌమ్యుడు, ధర్మరాజు భీముని శౌర్యం చూసి ప్రశంసించారు.